వాళ్ళు ఇంద్ర బండ్ల మీద బాగా తిరుగుతుండ్రు. వాళ్ళు జాన్ జబ్బలు కానీ ఈ ఊళ్ళోనే గొప్ప ప్రాణ స్నేహితులు వాళ్ళు. ఇక మళ్ళీ అజయ్ గారు అన్న పెళ్ళి ఉన్నది కదా, అందుకే బాగా తిరుగుతారు వాళ్ళు. అవునారా? అది అరే చుట్టాలందరికి చెప్పినావా? దోస్తులకైతే మనం ఇద్దరం చెప్పినాం, చుట్టాలనైతే ఎవరిని మర్చిపోలే కదా. అందరికి చెప్పిండ్రా, ఈరోజు దగ్గర చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు. హలో మామయ్య. ఓకే మా చేసుకుంటా. ఎవరు రాళ్ళు? మా మామయ్యరా మా మదర్ని బస్ ఎక్కించిందట, రిసీవ్ చేసుకోమన్నారా. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి తీసుకుంటా. సరేరా. ఏం పేరు? రజని. ఓకేరా, సరే మరి రైట్ కలుతా. అరే చెప్పరా. నేను బస్ స్టాండ్కి వచ్చిన, మీ మరదలు ఎట్లుంటుందిరా? అందంగా ఉంటుంది, అడ్డబొట్టు పెట్టుకుంటుంది. వాడు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే కావచ్చు. రజనీ అంటే మీరేనా? అవును, మీరు మా బావ ఫ్రెండ్ కదా. నేను ఇంకా గుర్తుకున్నానా? మా బావ బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే. సరే రండి వెళ్దాం. ఏమైనా తీసుకుంటారా? వెళ్దాం. ఏమైనా తీసుకుంటారా? ఏ పర్లేదు, ఎండలోకి వెళ్ళి వస్తుందా? కూల్ డ్రింక్ రాండి. అన్న ఒక 2 ఫ్రూట్ ఇయ్యవా? ఇదిగోండి. నాకొద్దు. తీసుకోండి పర్లేదు. ఎంత అన్న? 20 రూపీస్. ఓకే అన్న.
ఇచ్చేస్తున్నావు రజని సరే 700. హలో నరే ఎక్కడున్నా? మార్కెట్లో అక్క. రాగా మల్లె పువ్వులు తీసుకొని రా. మీ ముఖం లేదో తక్కువైంది. మీ తల్లోకి మల్లెపూలు చాలా బాగుంటాయండి, అందుకోసం తెచ్చాను. మీరే పెట్టండి. ఇప్పుడు చాలా బాగున్నారండి. థ్యాంక్స్ అండి. అన్న చెప్పిన కట్టే నువ్వు కట్టరా? కడుతున్నాను అన్న. నేను కూడా కడతాను. కట్టు మంచిగా ఉంది కదా? వస్తుంది. అవును, నాకు చిన్న డౌట్ అన్న. ఊళ్ళో అందరికి పెళ్ళి అవుతుంది కానీ నీకు ఇంకా అయితే లేదే. ఏం చేయాలరా? నా కాసర గట్ట పాడైంది. ఏందన్ను కొంప తీసి నువ్వు ఆట అయిపోతే కాదు కదా. ఏమ్రా ఒక్కసారి గంట మాట అంటివి? అది కాదన్నా, నీ తోటోళ్ళందరికీ పెళ్ళి అవుతుంది, నీకే ఎందుకు అయితే అని అడిగినా. అరే గదేం లేదురా బాయ్. ఈ పెళ్లి కష్ట పోరిలల్లా మంచి పోరిని చూసి పడేసి పెళ్లి చేసుకుంటా, ఇక మంచిగుంటుంది. ఏమో అన్నా, నీ పెళ్ళి ఎప్పుడైతుందో నేను ఎప్పుడు చూస్తాను. సరే పోదాంపా. ఏం రకం అంత మాటను? అయినా నాకేం తక్కువరా? ఏంటి మంచి హెయిర్ ఉంది, మంచి టీ షర్టు. అంత వద్దు, పా దా. అమ్మయ్య, దండలు కట్టడం అయితే అయిపోయింది. రజని అప్పటి నుంచి నిన్ను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ వరకు అనుకున్నాక. అమ్మయ్య, దండలు కట్టుడైతే అయిపోయింది. ఇంట్లో ఏడు పని అక్కడనే ఉన్నది, వెళ్ళి పని చేసుకుందాం. పెళ్ళికి టైం అయితే. సరే అక్క, చేద్దాం. అయ్యా పెళ్ళి అయితే అయిపోయింది. శ్రీకాంత్, పెళ్ళిలో అమ్మాయిని వడగొట్టినవా అమ్మాయి నన్ను? ఏడక్క చూడక ఒక పోరి పడ్డది, అది ఏం చేస్తుందో ఏమో. తలనొస్తుంది, కొంచెం టీ పెట్టుకొస్తారా? నాకైతే బూస్ట్ కావాలి, బూస్ట్. రజని, నీకు టీ పెట్టేస్తుందా? పెట్టేస్తుంది. నీ చేతులతోని మా అందరికి ఛాయ్ పెట్టుకుని రాకు. సరే. ఛాయ్ వేడుందా? నా బూస్ట్ తెచ్చినావా? బూస్ట్ బూస్ట్ ఏది? ఉంది, తీసుకో. ఇదా కదా? గిది. ఇదా ఇదా ఛాయ్లో చక్కెర ఎక్కువైనట్టుంది. కొత్త అన్న పెట్టుడు.
అదేం లేదు. మరి నీకేది? నేను తాగను. ఇది తాగుతారా? మంచిగా ఉంది కదా అక్క పోస్ట్ మంచిగా ఉంది కదా చాయ్ మీలా చాలా స్వీట్గా ఉందండి. థ్యాంక్ యూ. ఏంటిరా మరి పెళ్ళిళ్ళ రజనీతో బాగా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? ఆమె లవ్ చేస్తున్నావా? అదేం లేదక్క, జస్ట్ క్రష్ అంతే. ఏమో నాకైతే నమ్మబుద్ధి అయితే లేదురా. హలో నాన్న. ఎవర్రా ఫోన్లో? ఏం లేదక్క, ఊళ్ళో పని ఉందట, నాన్న తొందర రమ్మన్నాడు. అక్క వెళ్ళాలని లేదు, కానీ ఏదో మిస్సింగ్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అలాంటివేవి మనసులోకి రానివ్వకు. నీ డ్రీము గవర్నమెంట్ జాబ్, దాని మీద ధ్యాస పెట్టి చదువుకో. సరే అక్క. చదివినా కూడా ఏం బుర్రకి ఎక్కట్లేదు. ఇట్లా బయట కన్నా పోయేస్తాం. అరే ఎటు పోతున్నావురా? ఎట్లేదు, ఇంట్లో మనసును పడతలేదురా. ఎందుకు ఏమైంది? ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఎడ కూర్చున్నా. ఏమైందిరా ఇప్పుడు చెప్పు. ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్దామా అద్దా అని ఆలోచిస్తున్నారా. చెప్పురా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. లవర్ బాయ్ అయిపోయినావు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరురా? మీ మరదలరా, మొన్న మ్యారేజ్కి వచ్చింది చూసావా, ఆమె మీకు చాలా దగ్గర చుట్టాలు. అయినా ఇలా డైరెక్ట్ చెప్పడం కరెక్ట్ కాదురా. కానీ నేను చెప్పకుండా నీకే తెలిసిందనుకో, మన ఇన్నాళ్ళ ఫ్రెండ్షిప్లో వాల్యూ ఉండదురా. తను నీకు మరదలే కావచ్చు, కానీ ఒక ఫ్రెండ్లా నా ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నారా. అరే, మన ఫ్రెండ్షిప్ను వాడుకొని ప్రేమను పొందానురా. అవసరమైతే ఆ ప్రేమనైనా వదిలేస్తాను, కానీ మన ఫ్రెండ్షిప్ను వదిలిరానురా. కానీ తను పదే పదే గుర్తుకొస్తుందిరా. తన పేరులో ఫస్ట్ లెటర్ ఎక్కడ చూసినా కూడా తనే గుర్తుకొస్తుందిరా. విషయం మొత్తం చెప్పానురా, కానీ తను లేకుంటే బతకడం చాలా కష్టం రా. రిలేషన్ పరంగా నువ్వు చేసింది తప్పురా, కానీ ఒక ఫ్రెండ్ కాబట్టి నేను హెల్ప్ చేస్తారా, చేయకపోతే నేను వేస్ట్రా. ఐ లవ్ యూ రా. తన గురించి చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి, ఇంటర్ చదువుతుంది, కానీ చాలా డబ్బున్న ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఒప్పించడం చాలా కష్టం. ఇలా అని తెలిసిన మరుక్షణం తను తన స్వేచ్ఛను కోల్పోతుంది. అవసరమైతే పెళ్ళి కూడా చేస్తాడు. కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. అప్పుడు నాకు బంధువులలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. లేదంటే అందరూ నన్ను భలే మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అని అందరూ దించేసి మాట్లాడతారు. అలా నిన్నంటే మనం మనుషులుగా బతుకున్న స్నేహితులుగా మనం చనిపోయినట్టే. నాలోని ప్రేమను చంపుకుంటాను, కానీ మన స్నేహానుబంధానికి మచ్చరానివ్వను రా. నీపై నాకు నమ్మకం ఉంది. తన జ్ఞాపకాలను వదిలేసి నీ గోల్ మీద దృష్టి పెట్టు. నువ్వు అనుకున్నది నీ సొంతం అవుతుంది. విధి ఆడే నాటకంలో అందరు వీక్షితులే. అరే, మీ రజనీ నెంబర్ ఇవ్వరా. తనకి ఫోన్ లేదురా, వాళ్ళ అమ్మకుంది, కానీ చాలా రిస్క్. తన ఫోటో చూస్తూ కాలం గడుపుతున్నారా, కానీ ఒక్కసారి తన గొంతు వినాలని ఉందిరా. ఏమైందిరా నరి అంత డల్గా ఉన్నావు? అక్క, తనే గుర్తుకొస్తుంది. పదే పదే ఆమె జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. తనని చూడాలనిపిస్తుంది అక్క. నువ్వేం బాధపడకరా, రజనీకి నీ లవ్ గురించి నేను చెప్తాను. వద్దక్క, తనకు నా మీద ఫీల్ ఉందో లేదో, తనను బాధ పెట్టడం ఎందుకు? మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేయాలనో నాకు కూడా ఏం దోస్తలేదు అక్క.
ఏమోరా తనకి నువ్వంటే ఇష్టం కావచ్చు, ఒకసారి చెప్పి చూద్దాం. అదంతా ఇప్పుడు ఏమద్దక్క, తర్వాత నేనే మెల్లగా చెప్పుకుంటా. వెల్కమ్ టు మా ఊరి సందడి. మా ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను గట్టి కొట్టండి.